బొబ్బర్లు తాలింపు వేస్తున్నానండి. నైట్ నానబెట్టాను. వాటికి కావాల్సినవి జీలకర్ర, ఉప్పు, కారం, ఆవాలు, కొద్దిగా పోపులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వీటిని కుక్కర్లో పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించాను. ఒక 2-3 విజిల్స్ రావాలండి. తాలింపు రెడీ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టాలి. కొద్దిగా ఆయిల్ అండి. 5 రకాల పప్పులు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కరివేపాకు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇవన్నీ కొద్ది దోరగా వేగెట్టాలి మాడకుండా. కొద్దిగా ఉప్పు చల్లుకోండి కావాలంటే, లేదంటే అవసరం లేదు. కొద్దిగా వేసుకున్నాను. బొబ్బర్లు ఎలా తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. కొంచెం ఉప్పు కారం తినేటోడికి ఇంకా కొంచెం బాగుంటుంది. చప్పగా తినేటోడికి కొంచెం టేస్ట్ తక్కువగా అనిపిస్తుంది. కానీ కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 2-3 రావాలండి విజిల్స్. ఇవి ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లు అండి. ఇవి నీళ్ళన్నీ కొంచెం వంపేయాలి. ఈ తాలింపులు వేసేయాలండి. కొంచెం కారం, పచ్చిమిరకాయలు వేసాను. ఆ పచ్చిమిరకాయల కారంతో సరిపోతుంది అనుకుంటే అలాగ ఆపేయచ్చండి. ఇంకొక కారం ఎక్కువ తినేటోళ్ళు ఉంటారు కదా, కొంచెం కారం వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉడికించిన వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్తో కొంచెం బాగా కలపండి. బాగా పట్టాలి. పట్టినప్పుడే రుచిగా ఉంటాయి బాగా, లేదంటే సప్పదానం వచ్చేస్తుంది. కొద్దిగా కోసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం టిఫిన్ బదులు ఇది రోజుకు ఒక కప్పు తినేస్తే సరిపోతుందండి. టిఫిన్ వండుకునే అవసరం ఉండదు. ఎందుకంటే ఇది కూడా టిఫిన్ వండినంత